హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడు ఏందిన వార్త అండి. ఏపీకి గుడ్ న్యూస్, అమరావతికి గ్రీన్ సిగ్నల్. పూర్తి తాజా సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది. ఈలోపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. కానీ అలా జరగలేదు. మనకు అమరావతి రాజధాని అని అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుని ఆ మేరకు నిర్మాణాలు చేపట్టారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ అమరావతి రాజధానిని అటకెక్కించేసింది. 3 రాజధానులు తెరపైకి తెచ్చి దాన్ని కూడా అమల్లోకి తీసుకురాలేకపోయింది. దీంతో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయింది. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి రాజధాని నిర్మాణం శరవేగంగా జరిగేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఈరోజు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2024లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించింది. ఈ సందర్భంగా విలేకరులు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను పలు ప్రశ్నలు వేశారు. వీటిలో అమరావతి రాజధాని నిర్మాణానికి కేటాయించిన నిధులపై కూడా అయితే పలు ప్రశ్నలు వేసినారు. దీనికి సంబంధించి సమాధానం ఇస్తూ మంత్రి, అమరావతి నిర్మాణానికి కేంద్రం సాయం అనేది చట్టంలో ఉంది. దాని ప్రకారంగా 15,000 కోట్లు ప్రపంచ బ్యాంకు నుంచి ఇప్పిస్తున్నాము. ప్రస్తుతం రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితిలో రాష్ట్రం వాటా ఇచ్చినా ఇవ్వకపోయినా కేంద్రం మాత్రం దానికి పూర్తి బాధ్యత తీసుకుంటుంది అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే వెల్లడించారు ఫ్రెండ్స్.